H1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ అసలు H1B వీసాల జారీ ప్రక్రియలో మార్పులు ఎందుకు, దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఏం చెప్తారు సార్? అంటే H1B వీసాలు మొదలు పెట్టింది దేనికి, అమెరికా వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే అమెరికన్ ఎకానమీలో స్కిల్డ్ మ్యాన్ పవర్ గ్యాప్ ఉంది. అంటే స్కిల్ మ్యాన్ పవర్ అవసరం ఎంత, స్కిల్ మ్యాన్ పవర్ అందుబాటు ఎంత, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఈ స్టెమ్ కోర్సెస్లో చదివే నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరత వల్ల నీకు ఈ H1B వీసా విధానం వచ్చింది. అంటే H1B వీసా విధానం అంటే అమెరికాకు వెళ్ళాలంటే అనేక రకాల వీసాలు ఉంటాయి. ఇప్పుడు టూరిస్ట్ వీసా ఉంటుంది, డిపెండెంట్ వీసా ఉంటుంది, ఎడ్యుకేషన్ వీసా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రంప్ గోల్డ్ కార్డులని ఎవరైనా భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వారికి వీసాలు ఇవ్వడం లాంటివి ఉన్నాయి. అందులో ఈ H1B వీసా ప్రొఫెషనల్ కొరతను తీర్చేటువంటి వీసా. ఇందులో అత్యధికంగా లాభపడేది భారతదేశం. మన నుంచే ఎక్కువ మంది H1B వీసాల మీద వెళ్తూ ఉంటారు. సో H1B వీసాలు అమెరికాలో ఎందుకు సృష్టించారు అంటే తమ దేశ ఎకానమీని, ఇండస్ట్రీని, సర్వీసెస్ని నడపటానికి అవసరమైన స్కిల్డ్ మ్యాన్ పవర్ అమెరికాలో లేరు కనుక వీళ్ళను తీసుకోవడం వల్ల అమెరికన్ ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల లోకల్ అమెరికన్కు ఉద్యోగాలు నష్టం జరగదు. ఎందుకు నష్టం జరగదు అంటే లోకల్ అమెరికన్స్ లేకనే కదా బయట వాళ్ళని తీసుకునేది. కానీ కాలక్రమేణా ఈ H1B ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. దీనికి అనేక రూపాల్లో దుర్వినియోగం, రకరకాల కంపెనీలు క్రియేట్ అవుతున్నాయి. H1B వీసాల కొరకే కంపెనీలు ఏర్పడుతున్నాయి, ఆన్ పేపర్ కంపెనీలు ఏర్పడుతున్నాయి, ఆన్ పేపర్ పేరోల్స్ రన్ చేస్తున్నారు. H1B వీసాలు ఇప్పించడం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు అమెరికాలో H1B వీసాలు ఇచ్చడం తప్ప ఇంకే యాక్టివిటీ చేయని కంపెనీలు కూడా ఉంటాయి. అంటే వారు పేరోల్స్ రన్ చేసి మా కంపెనీ నడుస్తున్నట్టుగా కొన్నేళ్ల పాటు ఒక హిస్టరీ క్రియేట్ చేసి, ఇప్పుడు మన దగ్గర ఇన్కమ్ లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఈ ఐటీ రిటర్న్స్ రేపు పెడితే బ్యాంకులో లోన్ వస్తుందని. సో వాళ్ళకి నిజంగా ఆదాయ పన్ను కట్టేంత ఆదాయం ఉండదు, కానీ ఆదాయం ఉన్నట్టు చూపెట్టుకొని ఆదాయ పన్ను కడుతూ ఈ ఆదాయ పన్ను రిటర్న్స్ చూపెట్టి లోన్ తీసుకుంటారు. సో ఇదొక టెక్నిక్ మన దేశంలో జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతున్న టెక్నిక్ ఏంటంటే ఒక కంపెనీ పెట్టడం ఆన్ పేపర్, ఆ కంపెనీకి ఒక ఉద్యోగులు ఉన్నట్టు చూపెట్టడము, ఆ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడము, ఆ జీతం ఇచ్చిన జీతాన్ని మళ్ళీ ఆ కంపెనీ తీసుకుంటుంది, దానికి కావాల్సిన ట్యాక్స్ వరకు మాత్రమే ఆ కంపెనీ కట్టుకుంటుంది. అలా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ కంపెనీ ఇలా రన్ చేశాక వాళ్ళకి H1B వీసాల మీద ఉద్యోగుల్ని, కార్మికులు తీసుకొచ్చే యోగ్యత వస్తుంది. ఆ ఎలిజిబిలిటీ రావడంతోనే ప్రతి ఏటా కొన్ని H1B అప్లికేషన్లు వేస్తారు. లాటరీ పద్ధతిలో ఈ విధానంలో H1Bలు ఎంపిక చేస్తారు కనుక లాటరీలో తగులుతాయి. ఆ H1B వీసాలను ఒక రకంగా వ్యాపారం. సో ఈ స్థాయికి వచ్చింది అనేది అమెరికన్ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డది. సో ఈ H1B వీసా ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇక కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి, వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. సో అందువల్ల దీని అసలు ఉద్దేశానికి భిన్నంగా ఇది జరుగుతోంది అన్న అనుమానం కలిగాక ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న మార్పు ఏంటంటే ఈ లాటరీల పద్ధతి తీసేసి శాలరీ ఆధారంగా, జాబ్ ఆధారంగా, అంటే ఎక్కడైతే నీకు హైలీ టెక్నికల్, హైలీ స్కిల్ మ్యాన్ పవర్ కొరత ఉందో అక్కడే వాళ్ళనే తీసుకునేలా. అంటే ప్రతి కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీకి కూడా లాటరీలో వీసాలు అవ్వడం, అది మైక్రోసాఫ్ట్ కావచ్చు, అది గూగుల్ కావచ్చు, అది అమెజాన్ కావచ్చు, 5 ఏళ్ల క్రితం పెట్టుకొని పేరోలు నడుపుకునే కంపెనీ కావచ్చు, లాటరీలో ఎవరికైనా తగలచ్చు. ఈ సిస్టమ్ లేకుండా కంపెనీస్ వాళ్ళు ఇచ్చే శాలరీ ఏంటి, హైలీ స్కిల్ వాళ్ళంటే ఆటోమేటిక్గా హై లెవెల్ శాలరీ ఉంటుంది. సో ఆ శాలరీ ఉండి ఆ మ్యాన్ పవర్ ఉన్న వారికి నాట్ ఆన్ లాటరీ బట్ ఆన్ శాలరీ అండ్ జాబ్, వీటిపైన ఇవ్వాలి అనేది కొత్త విధానం. దీనివల్ల జరిగే పర్యవసనం ఏంటి అంటే అఫ్కోర్స్ దీని మిస్యూజ్ తగ్గచ్చు, అమెరికన్ ఎకానమీకి ఇది బెనిఫిట్ అవుతుంది డెఫినెట్గా, అందుకే ట్రంప్ ఆలోచిస్తున్నాడు. కానీ మన ఇండియన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఏమవుతుంది అంటే
ఒకటి బిగ్ కంపెనీస్, అమెరికాలో బడా వ్యాపారాలు చేసే కంపెనీలకు బెనిఫిట్ పెరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక చిన్న హోటల్ పెట్టాడు, లేదా ఒక చిన్న కంపెనీ పెట్టాడు, నిజంగానే ఆన్ పేపర్ కంపెనీ కాకుండా రియల్ కంపెనీ అనుకుందాం. సో ఆ రియల్ కంపెనీ అయినా అతడు H1B వీసా మీద తీసుకొచ్చే వాళ్ళకి అంత సాలరీ ఎఫోర్డ్ చేయలేడు. అందువల్ల అమెరికాలో చిన్న కంపెనీలు, చిన్న బిజినెస్, జెన్యున్ బిజినెసెస్ కూడా దెబ్బతింటాయి. ఎవరికి లాభం అంటే బిగ్ కార్పొరేట్స్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇలాంటి కంపెనీలు వాళ్ళు పెద్ద ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు, ఎక్కువ జీతాలు ఇవ్వగలుగుతారు కనుక వాళ్ళకే H1B వీసాలు వస్తాయి. అంటే అమెరికాలో ఉన్న జెన్యున్ స్మాల్ బిజినెసెస్, కొత్త కంపెనీలు, చాలా వచ్చిన స్టార్టప్లు, వీళ్లకు మ్యాన్ పవర్ కొరత గణనీయంగా పెరుగుతుంది, మ్యాన్ పవర్ కాస్ట్ పెరుగుతుంది. కొరత పెరిగితే ఆ కంపెనీ రోజు కనుక అనివార్యంగా ఎక్కువ జీతం ఇచ్చైనా పెట్టుకోవాలి. అది అప్పుడు మ్యాన్ పవర్ కాస్ట్ పెరుగుతుంది, వైబిలిటీ తగ్గుతుంది. అందువల్ల కొంతమంది చేస్తున్న దుర్వినియోగం వల్ల స్మాల్ బిజినెసెస్ దెబ్బతింటాయి. ఇది మొదటిగా అయ్యే ఎఫెక్ట్. ఇక ఇండియన్స్లో ఎఫెక్ట్ అంటే హైలీ స్కిల్, ఐఐటీస్లో, ఐఐఎంలో, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో హైలీ టాలెంటెడ్ మ్యాన్ పవర్కు ప్రాబ్లం ఉండదు. H1B వీసాలు వస్తాయి. అంటే 150K 200K శాలరీ పొందగలిగే వారికి H1B వస్తుంది. కానీ 80K 70K 100K సాలరీ పొందాలి అంటే మాత్రం ఆ స్థాయి వాళ్ళకు వీసా రాదు. అంటే ఇట్ విల్ నాట్ బి మిడిల్ క్లాస్ డ్రీమ్గా ఉండకుండా చాలా హైలీ ఎలీట్, హైలీ స్కిల్ మ్యాన్ పవర్కు ఉంటుంది. దీనివల్ల మన దేశం నుంచి మరింత ఎక్కువ మంది హైలీ స్కిల్ మ్యాన్ పవర్ పోయి బ్రెయిన్ డ్రైన్ కూడా అవకాశం ఉంటుంది. సో అందువల్ల దీనివల్ల అమెరికాలో ఉన్న బడా కార్పొరేట్ కంపెనీలు లాభపడతాయి, అమెరికాలో ఉన్న స్మాల్ బిజినెస్ దెబ్బతింటాయి. ఇండియాలో ఉన్న హైలీ టాలెంటెడ్ స్కిల్ మ్యాన్ పవర్ లాభపడతారు, ఆర్డినరీ స్కిల్స్ ఉండి ముండేన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు నష్టపోతారు. సో దేశ ఎకానమీకి మరింతగా హైలీ స్కిల్ మ్యాన్ పవర్ బ్రెయిన్ డ్రైన్ జరుగుతుంది. అంటే అది ఎలాగూ ఇప్పుడే జరుగుతుంది, కొత్తగా జరిగేది ఉండకపోవచ్చు, కానీ ఆ మ్యాన్ పవర్కి మాత్రం వీసాలు వస్తాయి.